ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై మరోసారి వైసీపీ టీడీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. కొత్త ఆరోపణలు తెరపైకి తెచ్చాయి రెండు పార్టీలు. వైసీపీలో మారిన ఇన్ఛార్జీలు తమ అనుచరులను కొత్త నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేరుస్తున్నారని టీడీపీ ఆరోపించింది. జనసేనకిచ్చే సీట్లలోని టీడీపీ ఓటర్లను వేరే నియోజకవర్గాలకు మారుస్తున్నారని వైసీపీ చెప్తోంది. సీఈఓ మీనాకు ఫిర్యాదు చేసుకున్నాయి రెండు పార్టీలు. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై మరోసారి వైసీపీ టీడీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. కొత్త ఆరోపణలు తెరపైకి తెచ్చాయి రెండు పార్టీలు. వైసీపీలో మారిన ఇన్ఛార్జీలు తమ అనుచరులను కొత్త నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేరుస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా, ఈ ఓటర్ల వ్యవహారానికి సంబంధించి, ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో తాజాగా కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చిన పరిస్థితి ఈ రెండు పార్టీల వైపు నుంచి కనిపించింది. ఇవాళ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులతో సీఈఓ ఎంకే మీనా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఆర్ కు సంబంధించిన వ్యవహారంతో పాటుగా ఈ ఫిర్యాదుల వ్యవహారం మీద కూడా కొంత వాడివేడి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక ఫిర్యాదు అయితే ఈ రెండు పార్టీల వైపు నుంచి ఒకే తరహా ఫిర్యాదు వెళ్ళింది. ఇటు తెలుగుదేశం పార్టీ అయితే ఒక ఎలిగేషన్ చేస్తోంది, ఎవరైతే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు జరుగుతుందో ఎవరైతే వాళ్ళు నుంచి వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ వెంట సిట్టింగ్ నియోజకవర్గంలో ఉన్న, సొంత నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను కూడా అక్రమంగా బదిలీ చేసుకుంటున్నారు. ఈ మేరకు అవకతవకలు భారీ ఎత్తున జరుగుతున్నాయి అనేది ప్రధానంగా టీడీపీ వైపు నుంచి వైసీపీ మీద చేసిన ఆరోపణ. విడుదల రజనీ చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన సిట్టింగ్ స్థానంలో ఉన్నారు. ఆమె గుంటూరు వెస్ట్ కు వస్తే అక్కడ ఉన్న ఓటర్లని ఈ విజయవాడ వెస్ట్ కి, గుంటూరు వెస్ట్ కి తీసుకొచ్చేస్తున్నారు. చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కి విడుదల రజనీ తీసుకొస్తున్నారు. అలాగే వెల్లంపల్లి కూడా విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ సెంట్రల్ కి, మేరుగు నాగార్జున కూడా వేమూరు నుంచి కొండపకి, వేమూరు నుంచి సంతనూతలపాటికి ఓటర్లను మార్పులు చేర్పులు చేసే దిశగా అక్రమాలకు తెరలేపారు అనేది టీడీపీ చేసిన అభియోగం. అయితే వైసీపీ అయితే ఇంకో కొత్త రకమైన అభియోగాన్ని తీసుకొచ్చింది. జనసేనకు సంబంధించి ఎక్కడ ఏ స్థానాల్లో అయితే జనసేన పోటీ చేస్తుందో ఆ స్థానాల్లో టీడీపీకి సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడి నుంచి కాకుండా టీడీపీ పోటీ చేసే స్థానాలకు అక్రమంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. సో ఈ అంశం మీద పక్కాగా దృష్టి పెట్టాలి, ఫోకస్ పెట్టాలి అని వైసీపీ టీడీపీ మీద ఫిర్యాదు చేసింది. సో ఇది కొత్త రకమైన ఆరోపణ. దీని మీద సీఈఓకి కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. దీని మీద సీఈఓ కూడా దృష్టి సారించి చర్యలు తీసుకుంటారనే హామీ రెండు పార్టీలకు ఇచ్చినట్లుగా రెండు పార్టీ వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.